నీ శాపానికి ఎవరి మీదనో నిందలు మోపొద్దు. దరిద్రానికి కారణము ఎవరో కాదు, భ్రష్టత్వానికి కారణము ఎవరో కాదు, నీ క్రియలను బట్టి. దైవజనుడు ప్రార్థన మా కోసం చేయట్లేదని, సంఘములో మా గురించి ప్రార్థన చేయట్లేదని, లేకపోతే విశ్వాసులు మా గురించి ప్రార్థన చేయట్లేదని ఎవ్వరి మీద నెపము మోయకండి. ఈరోజు రాళ్ళ కుప్ప నీ మీద, నీ కుటుంబం మీద వేయబడుతుందంటే నీ క్రియలను బట్టే కదా. నీ ప్రవర్తన ఎలాగుంది, నీ క్రియలు ఎలాగున్నాయి, నీ భక్తి ఎలాగుంది. మావిడి భక్తి మావిడిదే, నా భక్తి నాదే, నా పిల్లల భక్తి నో. రక్షింపబడిన కుటుంబం అంతా కూడా, బాప్తిజం తీసుకున్న కుటుంబం, మందిరానికి వచ్చే కుటుంబం, దేవునిలో నుండి ఒక్కరు తొలగిపోయినా ఆ కుటుంబంలో శాపాన్ని అనుభవిస్తారు. నీ క్రియలను బట్టే నీ భవిష్యత్, నీ క్రియలను బట్టే నీ వివాహం, నీ క్రియలను బట్టే నీ ఆశీర్వాదం. నీ క్రియలు సరిగా లేకుండా, నీ ప్రవర్తన సరిగా లేకుండా మోకరించి నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించమంటే ఎలా దీవిస్తాడండి? రోషం కలిగిన వారిగా మారండి. ఆయన రాకడకు ముందు సంఘం ఒక పరిశుద్ధమైన సంఘముగా మార్చబడాలి.